ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. అయ్యో అయ్యో పడక నీ మెడలోనే పడిందంటే ఖచ్చితంగా నా చావు నీ చేతిలో రాసిపెట్టి ఉన్నట్టే ఉంది. కాపాడమ్మా. 116 దెబ్బలు ప్రాయశ్చిత్తం. మా మాత తరపున మాతవై అమలు చేయి తల్లి. పూజ మొక్క పెరికిన పాపం ఇట్టయితే తొలగిపోతుంది. మా గూడెం చల్లగా ఉంటుంది. నా భాగ్యమమ్మా, నా భాగ్యం. నేను కొరడా దెబ్బలు తినను. గూడెం పట్టుకెళ్ళి అమ్మోరికి రోజుకో ముక్క నైవేద్యం వేయమంటావా? వద్దు. నువ్వు శిక్ష అమలు చేయి మాత. చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్షనా? నువ్వు మాట్లాడితే శిక్ష పెరుగుతుంది, తప్పదు కదా, అనుభవించు. మొక్కమ్మా, కాపాడమ్మా. మొక్కమ్మా. నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైనా ఎటగాడ నిన్నే నమ్మితిరా, మేటైనా ఎటగాడ నిన్నే నమ్మితిరా. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి కొట్టిది, రాకాసిగాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి, ఓటి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిది, రకాసిగాన్ని కోపాన తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి. అయ్యో శక్తి, ఓచుకో శక్తి, అయిపోయింది. అబ్బా అయ్యో. మోసాలను దేవుడు చూస్తూ ఊరుకోడు. ఇలాంటి శిక్షలే వేస్తాడు. పొద్దున్న మోకాళ్ల శిక్ష, ఇప్పుడు ఒళ్ళు పులిసిపోయే శిక్ష. బాగా కుదిరింది రోగం. ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా రాత్రికి సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. తాలిబొట్టు దొరికింది, ఆ తాంబూలాలు కిందే ఉంది. అమ్మా
అయ్యో అబ్బబ్బబ్బబ్బబ్బ. అబ్బబ్బబ్బబ్బ. మెల్లగా 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 సౌమ్య. అబ్బో, నొప్పిగా ఉంది. అమ్మా 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 రాక్షసి. అమ్మా ఏమైనా కొట్టిందా? అబ్బా నా వీపు. బా బా మెల్లగా సౌమ్య. అబ్బబ్బబ్బబ్బబ్బా. కొంచెం వాగు. ఓ పెళ్ళన్నప్పుడే చెప్పాను కదా ఆలోచించు అని. నువ్వు పట్టించుకున్నావా? జనని వచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడే వార్నింగ్ ఇచ్చాను, కానీ నువ్వు నా మాట లెక్క చేయలేదు. జంగమదేవరి హింట్ ఇచ్చినప్పుడు రిస్క్ వద్దు, పెళ్లి మానుకో అని చెప్పాను. నో ప్రాబ్లం, పెళ్లి ఆపడం ఎవరి వల్ల కాదు అన్నావు. కోట్లకు ఆశపడి కొరడా దెబ్బలు తింటున్నావు. అవసరమా చెప్పి ఇవన్నీ? అయిందా? ఇప్పటికైనా నీ మాట విని పెళ్లి క్యాన్సిల్ చేసుకోమంటావు అంతేనా? సూపర్ గా క్యాచ్ చేసావు. చెక్ నోర్మై. ఇంత దాకా వచ్చాక నొప్పులకి దెబ్బలకి దడిచి పారిపోతే ఫ్యూచర్ మొత్తం గుమ్మం గుమ్మం బిచ్చం ఎత్తుకోవడమే. అవతల జనని నిన్ను ఫుట్బాల్ ని తన్నినట్టు తంతున్నా కూడా సిగ్గు రావట్లేదు. చిన్ని బతుకు. ఏయ్ సౌమ్య, ఏమంటున్నావే? ఏమంటున్నావు? అమ్మో, పైకి అనేసానా? నాకిదో జబ్బు. మనసులో మాట తెలియకుండానే పైకి అనేస్తాను. పిచ్చి సలహాలు ఇవ్వటం మానేసి కాస్త నాకు తలపోటుగా ఉంది, మాలిష్ చేయి. తలపోటు భరించలేకపోతున్నాను. అసలు అక్కడ ఏముందని పోటు రావడానికి? మెదడా పాడా? ఏయ్ ఏదైనా అంటే కోపం మాత్రం వస్తూనే ఉంటుంది. ఇలా చెప్పడాలేనా? ఏమన్నా తల పట్టేదుందా? పడతా పడతా. ఏదో గుణాతో పెళ్లి అన్న ఆశతో బ్రతుకుతున్నా. ఆ ఆశ ఎలాగో చచ్చింది. నీకేమైనా వస్తే నాకేమైనా ఇస్తావన్న ఆశ ఒకటే ఏడ్చి చచ్చింది. పడతాను. సరే పట్టు. అమ్మా ధీరజ్, రే ధీరజ్, ధీరజ్, ధీరజ్ ఇక్కడ లేడు. ధీరజ్, రే ధీరజ్. అవతల ఆడపిల్లే రెడీ అయింది, వీడెక్కడున్నాడో తెలీదు. ధీరజ్, ధీరజ్ ఎక్కడున్నావురా? పెళ్లి కూతురు వచ్చింది. పెళ్లి కొడుకేడమ్మా? పెళ్లి కొడుకుని త్వరగా తీసుకురండి. అమ్మా, ఏడమ్మా పెళ్లి కొడుకు? వచ్చేస్తున్నాడు పంతులు గారు. అమ్మా, పెళ్లి కొడుకేడమ్మా? పెళ్లి కొడుకు కనపడ్డం లేదండి. అయ్యో, ఏమై ఉంటాడు? పెళ్లి కొడుకు కనపడకపోవడం ఏంటమ్మా? కనపడలేదు కాబట్టే కనపడలేదని చెప్పింది. ఇంకా అందులో అర్థం కాందేంటి? కనపడలేదా? సౌమ్య నువ్వు ఆగు. ప్లాన్ అంతా మాదే. ఎక్కడికి వెళ్ళాడక్క? ఫోన్ చేయి. చేశాన్రా, ఫోన్ రూమ్ లోనే మోగుతుంది. అంటే ఫోన్ వదిలేసి పారిపోయి ఉంటాడు. వాడికి ఏదో పెళ్ళంటే భయంగా ఉంది. భయం కాదు పెద్దమ్మా, అయిష్టం. అది ఏయ్, నువ్వు నోరు మూస్తావా? ఇదో ఏదో చేసుంటుంది. ఈ జననియే నా కొడుకుని కిడ్నాప్ చేసుంటుంది. అక్క, నీకు జనని తప్ప ఎవరూ తేలిగ్గా దొరకరా? తను నా కోసం, నా పేరుని కాపాడడం కోసం, నా గౌరవం నిలబడం కోసం ఈ పెళ్లికొచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఎంతో కలుపుగోలుగా అన్ని పనులు చేస్తూ ఉంది. తన్నెందుకు అనుమానించి అవమానిస్తున్నావు అక్క?